భారీ పెట్టుబడి మోసం కేసులో దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ అయిన హమూద్ అహ్మద్ సిద్దికీని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఈ నిందితుడి అరెస్టు మధ్యప్రదేశ్లో 2000 సంవత్సరంలో నమోదైన పాత కేసును మరొకసారి దేశ దృష్టిని ఆకర్షించేలా చేసింది. హమూద్ సిద్దికీపై మధ్యప్రదేశ్ ఎంహౌ పోలీస్ స్టేషన్లో 2000 సంవత్సరంలో 3 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హమూద్ అమాయక ప్రజలను అధిక లాభాల ఆశ చూపించి వారి నుంచి దాదాపు 40 లక్షల వరకు పెట్టుబడులను సేకరించాడు. ఆ తర్వాత వెంటనే అతను అదృశ్యమై అప్పటి నుంచి వివిధ నకిలీ పేర్లతో దేశంలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. పెట్టుబడి మోసాలే కాకుండా హమూద్పై 1988లో రైటింగ్ దాడి మరియు హత్యాయత్నం కేసు కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో తెల్లవారుజామున పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు అనేక రోజుల పాటు ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ మరియు సోషల్ సర్వేలెన్స్ ద్వారా హమూద్ ప్రస్తుత నివాసాన్ని గుర్తించారు. ప్రత్యేక దళ బృందం ఈ అరెస్టును విజయవంతంగా పూర్తి చేసింది. అరెస్టు సమయంలో హమూద్ తన అసలు వ్యక్తిత్వాన్ని దాచడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. నకిలీ ఐడీలు, స్థానిక చిరునామాలు ఉపయోగించాడు. హైదరాబాద్లో కొత్త పేరుతో స్టాక్ మార్కెట్ కన్సల్టింగ్ కంపెనీ నడుపుతున్నాడు. అతనితో పనిచేసిన కొందరు ఉద్యోగులకు సైతం అతని నిజమైన గుర్తింపు తెలియదని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ పోలీసులు హమూద్ అరెస్టును పెద్ద బ్రేక్ త్రూగా అభివర్ణిస్తున్నారు. 25 ఏళ్లుగా ఎటువంటి ఆధారాలు దొరకకుండా రహస్యంగా జీవించగలిగిన వ్యక్తిని పట్టుకోవడం ఒక ముఖ్యమైన విజయం అని కూడా వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హమూద్ సిద్దికీని మధ్యప్రదేశ్ ఎంహౌ కోర్టులో హాజరుపరచడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో కొత్త వివరాలు వెలికి తీయడానికి పోలీసులు కొన్ని ప్రశ్నలపైన దృష్టి సారించారు. హైదరాబాద్లో అతడికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఇక్కడ అతడికి ఎవరైనా సాయం చేశారా? అతడి ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆరా తీస్తున్నారు. దానిపైన కూడా వాళ్ళు నిఘా పెట్టారు. హమూద్ సిద్దికీ అరెస్టుతో పెట్టుబడి మోసాలకు గురైన పౌరులకు న్యాయం జరిగే ప్రక్రియ ప్రారంభం కావచ్చు. ఇక మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని అక్కడికి తరలించి చర్యలు చురుగ్గానైతే కొనసాగుతున్నాయి.